శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ సుందరేశ్వర స్వామి శ్రీ మధుర మీనాక్షమ్మల కళ్యాణోత్సవం చిత్రే తిరునాళ్ళలో భాగంగా అమ్మవారికి కళ్యాణోత్సవం అయితే జరిపించారు. చాలా చక్కగా అంగరంగ వైభవంగా అయితే అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అయ్యవారికి జరిపించేదే కదా అమ్మకి నాన్నకి కళ్యాణోత్సవం. ఈ సంవత్సరం కూడా అలాగే అంగరంగ వైభవంగా జరిపించారు. ఇంకా ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి సన్నిధానంలో ఆమె ఆధ్వర్యంలో పసుపు తాడు కూడా మార్చుకున్నారన్నమాట చాలా చక్కగా. మరి మన ఇంట్లో కూడా బుజ్జి తల్లి చక్కగా అలంకరించుకున్నది కదా, ఇదిగో పసుపు తాడు మార్చుకోవాలి కదా, అందుకని చెప్పి అమ్మని ఇలా పెళ్లి కూతుర్లా రెడీ చేసి చామంతులు జడ వేశానన్నమాట బుజ్జి తల్లికి. పెళ్లి కూతుర్లా ఉంది కదా బంగారు తల్లి, చక్కగా ఎంత బాగుందో. అందులోనూ ఈరోజేమో మోహిని ఏకాదశి. ఈ ఏకాదశి రోజు ఆ సుందరేశ్వర స్వామి మీనాక్షమ్మల తిరుకళ్యాణం చాలా బాగుంది. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు అన్నమాట. అంత అద్భుతంగా అమ్మవారికి అయ్యవారికి కూడా కళ్యాణోత్సవం జరిపించారు. పెళ్లి కూతుర్లో మెరిసిపోతుంది మరి నా బంగారు తల్లి. సరే, మీ అందరికీ అమ్మని చూపిద్దాం. కొంచెం సేపు రెడీ అయ్యింది కదా బుజ్జి తల్లి, మీ అందరికీ దర్శనం ఇవ్వాలి కదా అమ్మ అని చెప్పేసి ఈ చిన్ని వీడియో అయితే చేస్తున్నానన్నమాట. సుందరేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగేటప్పుడు స్వామివారిని అంటే మన విష్ణుమూర్తిని కూడా దగ్గర పెడతారన్నమాట. పెట్టి పిరియా విడేయమ్మ అని చెప్పేసి సుందరేశ్వర స్వామి గర్భాలయంలో ఉంటారంట. ఆ అమ్మవారు పిరియా విడై, ఆ అమ్మ పేరు పిరియా విడై అన్నమాట. అంటే స్వామివారిని ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేని ఉండలేని ఆ పరమేశ్వరి అన్నమాట. పార్వతీదేవి ఆవిడ పేరు కూడాను, కానీ ఆవిడికి ఒక స్థానం అంటూ ఏర్పాటు చేశారన్నమాట. ఆ శివలింగం పైన ఒక బాణంలాగా ఒక గుర్తు అయితే ఉంటుంది కదా, ఆ గుర్తు పేరే ఆవిడ అన్నమాట. అంటే శివ వేరు శక్తి వేరు కాదు కదా, శివుడు శక్తి ఇద్దరు ఒకటే కదా. ఆ బాణం రూపంలో పిరియా విడయమ్మ అని చెప్పేసి ఆమెను అలా కొలుస్తూ ఉంటారు, పక్కన విగ్రహం కూడా అలంకరించి. ఆవిడ సన్నిధానంలో అయితే సుందరేశ్వర స్వామి శ్రీ మీనాక్షమ్మల తిరుకళ్యాణం అయితే జరిపించారు అంగరంగ వైభవంగా. ఈ ఏకాదశి రోజు ఎవరైనా ఉపవాస దీక్ష చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చండి. అంటే ఉపవాసం అనేది మీ ఆరోగ్యరీత్యా చేసుకోవాల్సింది. ఉపవాసం చేయలేము, మనం ఏకాదశి దీక్ష చేయలేము అనుకునేవారు ఆ స్వామివారికంటూ కొంచెం సమయం కేటాయించి మీరు నిద్రపోయే సమయంలో ఒక 2 నుంచి 3 నిమిషాల లోపల ఆ విష్ణుమూర్తిని స్వామిని చూస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆయన ధ్యానంలో ఉంటూ ఏకాదశి అని అనుకున్నా కూడా ఏకాదశి వ్రతం చేసినట్టు నండి. ఆ ఏకాదశి అనే పేరుకి అంత ప్రాముఖ్యత అయితే ఉంది. ఉపవాసం ఉంటేనే వ్రతం చేసినట్టు కాదు, స్వామివారిని తలుచుకున్నా కూడా ఏకాదశి ఉపవాసం ఉండి వ్రతం చేసినట్టే. అంత పరమ పవిత్రమైనది ఏకాదశి అన్నమాట. ఇదిగో నా బుజ్జి తల్లిని ఇంకొకసారి చూసేయండి. మరి పెళ్లి కూతురిని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. ఎప్పుడు అమ్మ గురించి అమ్మ కోసం నేను చెబుతూనే ఉంటానండి. మరి శ్రీమాత్రే నమః.